సభను నిర్వహిస్తున్న అల్లం నారాయణ గారికి, కోట శ్రీనివాస్ గారికి, తమ్ముడు సూర్యం గారికి, వదిన ఇక్కడ విమలాక్క లేనట్టుంది, చెల్లెలు వెన్నెల గారికి, మిగతా కుటుంబ సభ్యులకి, గద్దరన్న చనిపోయి సంవత్సరం అవుతుందంటే నమ్మలేకపోతా ఉన్నాం. నాకు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి గద్దరన్నతో ఉన్న బంధం రక్త సంబంధం కన్నా ఎక్కువ. అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు సోదరి సీతక్క గారికి, గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు అక్క శాంత సిన్హారికి, నారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, తమిళనాడు నుంచి వచ్చిన పార్లమెంట్ సభ్యుడికి, కళాకారులకి, వేదిక ముందున్న గంటల తరబడి గద్దరన్న యొక్క మొదటి వర్ధంతిని వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గద్దరన్నతో నాకున్న బంధం సంబంధం మొట్టమొదటగా వివేకవర్ధని కాలేజీలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కేఎస్ గారు విడుదలైనాక తన సింబాలిక్ కొంగలు కట్టుకొని పాడిన పాటతో గుర్తు, కన్నబెరణి గారి దగ్గర నేను జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి వాడుతూ ఉన్న బంధం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలామంది కౌలకారులు మాట్లాడినారు. గద్దరన్న యొక్క పాత్ర ఈ సామాజిక న్యాయం కొరకై, సమసమాజ స్థాపన కొరకై తను చేసిన పోరాటం, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వాళ్ళ ఏర్పాటు కాగలిగిందన్నదంటే దాంట్లో గద్దరన్న యొక్క పాత్ర చరిత్రాత్మకం. గద్దరన్న లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఊహించలేరు, కలలు కనలేరు. ఆ రోజు దొంగ నిరాహార దీక్షతోటి నిమ్మరసం దాగి విరమించుకుంటే గద్దరన్న మరి ఇదే కోట శ్రేణి మిగతా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను లేపి తట్టినప్పుడు తిరిగి నిరాహార దీక్ష మొదలు పెట్టాల్సి వచ్చింది. కానీ గద్దరన్న ఆ రోజే చెప్పినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక జరిగే ధ్వంసం ఏ విధంగా ఉంటుందనేది ముందే ఊహించినాడు. అందుకే అప్పుడు దొంగ తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి రావడానికి చూస్తున్న వాళ్ళని వ్యతిరేకించినాడు. కానీ నేను ఇవాళ ఇంకొక ప్రియమిత్రుడు నాకు గద్దరన్నకి, జహీర్ అలీ ఖాన్, ఆ రోజు గద్దరన్న యొక్క అంతిమ యాత్ర పాల్గొంటూ 5 గంటల పైన నిలబడి ప్రతి క్షణం సియాసత్ న్యూస్ పేపర్ మేనేజింగ్ ఎడిటర్, తన తమ్ముడు చనిపోయినప్పుడు అంతా ఏడవలేదు. గద్దరన్న యొక్క మరణాన్ని తట్టుకోలేక అల్వాలు చేరినాక శవపేటికను దించడానికి ముందుకు వచ్చినాం. తను కిందికి దిగి అక్కడే కూలిపోయి చనిపోవడం జరిగింది. మనందరి తరఫున కూడా ఇవాళ గద్దరన్న కుటుంబ సభ్యుల తరఫున కూడా నా ప్రియమిత్రుడు గద్దరన్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన జహీర్ అలీ ఖాన్కి కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారికి నాకు గద్దరన్నకున్న బంధం సాహిత్యంగా కాకుండా సమాజంలో ఉన్న అవినీతి పైన, అక్రమాల పైన, తెలంగాణ రాష్ట్ర సాధన పైన గద్దరన్న యొక్క తీరుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాటం చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని దాంట్లో తీసుకురావడంలో అంతిమంగా తుపాకీ కొట్టంతో కాదు, 2019లో రాహుల్ గాంధీతోటి కలిసి ప్రచారానికి వచ్చడానికి కూడా చేసిన కృషిలో జహీర్ అలీ ఖాన్ యొక్క పాత్ర, గద్దరన్న పాటలను కూడా హిందీలో అనువదించాలని చెప్పి తన అంతిమ కోరిక కూడా వేదిక ఆ శవపేటిక మీద ఉన్నప్పుడు గద్దరన్న రాసిన పాటలు కొన్ని హిందీలో ఉన్నాయి, మధు రాహుల్ గాంధీకు బులాకే ఓ హిందీ మీద చేయాలని చెప్పినాడు. అది పూర్తి చేయాలని ఒకటి. 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఎంతోమంది యువ కళాకారులు వేదిక మీదకి వచ్చినారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల యొక్క మూగపోయింది గొంతు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం సమాజానికి, ప్రపంచానికే సాయుధ రైతాంగ పోరాటం చూపించిన చరిత్ర ఇంతకుముందు శాంతసేన గారు
నారాయణ గారు మేము మాట్లాడుతూ ఉంటిమి. అట్లాంటి తెలంగాణ గడ్డ ఒక స్వేచ్ఛతోటి సామాజిక స్పృహతో ఉంటుందనుకుంటే 10 సంవత్సరాల నుంచి సాంస్కృతిక ధ్వంసం జరిగింది. ఆర్థిక వనరులు దోపిటే కాదు, తెలంగాణ ఏ స్వేచ్ఛకు అయితే బతికిందో బట్టి నేను ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. భూమి కొరకు భుక్తి కొరకు జరిగిన పోరాటం, తెలంగాణ యావత్తు పోరాటం అంతా కూడా భూమి కొరకు జరిగిన పోరాటం, సమసమాజ స్థాపనపై జరిగిన పోరాటం. ఆ పోరాటం అంతిమ సాధన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన విధ్వంసాన్ని ఇవాళ మొన్న ప్రజలు తీర్పిచ్చినారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా తెలంగాణ బిడ్డగా కౌలు కళాకారులకు నా విజ్ఞప్తి, మా ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే మద్దతు ఇవ్వండి, తప్పులు చేస్తే ఎత్తి చూపండి, మీ గలాన్ని ఆపకండి, మీ గొంతును ఇవాళ గద్దరంగా ఇచ్చే నివాళి మీరు ఎవరికి భయపడకుండా ఎదిరించి మాట్లాడే సత్తా నేర్చుకోండి. గద్దరన్నలాగా ఆటపాట కట్టుకొని గొంగలు కట్టుకుంటే సరిపోదు. గద్దరన్న ఏ ఆశయాలకైతే పోరాడిండో, శరీరంలో బుల్లెట్ ఉన్నా కూడా 350 పైన కిలోమీటర్లు తిరిగినాడు. ఆ రోజు గన్ పార్క్ నుంచి ఖమ్మం నుంచి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ ఎంపీగా తెలంగాణ బిడ్డగా నేను ఒక్కనొచ్చి ధైర్యంగా మద్దతు ఇచ్చి తిరిగినను. అట్లా నాలాంటి చిన్నారి సోదరి మధుప్రియ కూడా 7 సంవత్సరాల వయస్సులో గద్దరన్నతోటి పాదయాత్ర చేసినది. సో గద్దరన్నకు నిజమైన నివాళి మనం ఇచ్చేది ఏ అంబేద్కర్ ఆశయంతో, తుపాకీ గొట్టంతో కాదు, ఓటు హక్కుతోటి ఇవాళ విప్లవం సాధించవచ్చు, సమసమాజ స్థాపన జరగవచ్చని నమ్మినడు. తను చెప్పిన ఈ సామాజిక న్యాయం జరగాలంటే కులగణన జరగాలి, జనగణన జరగాలి, మనమెంతో మన వాటా కూడా రావాలని గద్దరన్న నమ్మినడు. ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి ఆ స్వేచ్ఛ, ఆ ధైర్యం, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం. ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కూడా మనం చూసి ఉంటారు. మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టడమే కాకుండా వదిన విమల గారు గద్దరన్న వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఆ తల్లి చేతిని స్పృశించాలని చెప్పి రాహుల్ గాంధీతో అన్నప్పుడు వెంటనే సమావేశం ఏర్పాటు చేసినాడు. ఇవాళ గద్దరన్న లేని ఒక యుగం ముగిసింది. గద్దరన్న లేకపోవడంతో ఇక ఎట్లుంటుంది భవిష్యత్తు అని అనుకుంటున్న తరుణంలో గద్దరన్న బతికే ఉన్నాడు. తన పాటలతోటి, తన మాటలతోటి, తనిచ్చిన సందేశంతో ఇవాళ గద్దరన్న ఫౌండేషన్, తమ్ముడు సూర్యం ఫౌండేషన్ మెంబర్లందరూ కూడా తిరిగి మరొకసారి ఈ తెలంగాణ సమాజానికి, భారతదేశానికి స్వేచ్ఛాయుత భారతదేశం, సమసమాజ స్థాపన, సామాజిక న్యాయంతో సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సిన సంపూర్ణ సామాజిక తెలంగాణ ఇంకా జరగాల్సింది ఉంది. దానికి పునాదులు గద్దరన్న ఆటపాటతోటి, తనిచ్చిన నినాదంతో, సందేశంతో పూర్తి అవుతుందని పూర్తిగా నమ్మే వ్యక్తిని, అతని సహచరుణ్ణి, అతని ఆత్మ బంధువుని, రక్తం పంచుకొని పుట్టకపోయినా తన యొక్క సాహిత్యంతో, తన యొక్క ఆక్రోశం యొక్క సమాజ స్థాపన కొరకై తరతరాలు తప్పించే వ్యక్తుల్లో నేనొక్కడిని. అందుకే మనందరం కూడా కలిసి వాళ్ళ గద్దరన్న నివాళిని అతను ఏ సమాజం కొరకై తప్పించినడో అది నిర్మాణం చేయడంలో ఇప్పుడు ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వంతో పూర్తి సహకారం ఉంటుంది. కానీ మనమందరం కలిసినప్పుడే, ప్రజలంతా కలిసినప్పుడే అది మమేకం అవుతుంది. ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వచ్చి నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ గద్దరన్నకి, జహీర్ అలీ ఖాన్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, శ్రద్ధాంజలి అర్పిస్తూ